నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం సింహరాశి కోసం తెలుసుకుందాం. ఈ ఆగస్టు నెల సింహరాశి వాళ్ళకి చాలా అంటే చాలా బావుందండి. నిజంగా అంటే మనం చాలా ప్రతి నెల చూస్తున్నాము. ఆగస్టు నెలలో మనకి ఎలా ఉంటది? ఎందుకంటే ప్రతి నెల కూడా మనకి ఎలా ఉండిపోతుంది? ఏంటి? అని మనం ప్రతి నెల కూడా చూసుకుంటూ ఉంటున్నాం. కానీ గత 6 నెలల నుంచి ఒక లెక్క మన ఆగస్టు నెల నుంచి మన జీవితంలో సింహరాశి వాళ్ళకి చాలా మార్పులు జరగబోతున్నాయి. అవన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా సింహరాశి కిందకి వచ్చేటువంటి నక్షత్రాల పరంగా మనం చూసుకున్నట్లయితే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర 1వ పాదం మనకి ఈ సింహరాశి కిందకొస్తుంది. అలాగే ఈ సింహరాశి మనం చూసుకున్నట్లయితే మాత్రం మొట్టమొదటిగా పిల్లల గురించి మనం చూసుకుంటూ వెళ్దాం. పిల్లల చదువు విషయంలో చాలా అంటే చాలా అద్భుతంగా చదువుతారండి పిల్లలు. ఎందుకంటే మనం పిల్లల విషయంలోనే చాలా భయపడుతున్నాం. ఇటు స్కూల్ నుంచి కంప్లెయింట్స్ రావడం గానీ, సరిగ్గా చదవటం లేదని. అలాగే మనం వాళ్ళ పుస్తకాలు చూస్తున్నా, వాళ్ళని డౌట్స్ అడుగుతున్నా ఏమి చెప్పలేకపోవడం. ఏంటి లక్షల లక్షల రూపాయలు మనం పిల్లలకి చదివిస్తున్నాం. అయినప్పటికీ కూడా వాళ్ళు సరిగ్గా చదవలేకపోతున్నారనేటువంటి ఒక చిన్న బాధ మనసులో ఉంటుంది. పోనీ చిన్న పిల్లలే కదా చదువుకుంటారని మనం చూస్తూ ఉన్నప్పటికీ కూడా చదువులో వెనకంజ వేయడం అనేది మనకి సింహరాశిలో ఎక్కువగా జరుగుతుంది. అల్లరనేది పిల్లల్లో చాలా ఎక్కువగా ఉండడం. అలాగే మరీ ముఖ్యంగా ఇంజినీరింగ్ చూసుకున్నట్లయితే మాత్రం మన మాట వినకపోవడం, కోపం, విపరీతమైన కోపం, బద్ధకం, లెగకపోవడం, చదవలేకపోవడం, ఏదో రకంగా ఫోను మీద ఎక్కువగా దృష్టి పెట్టడం, మనం ఎంత చెప్పినా వినిపించుకోకపోవడం, ఏంటి లక్షల రూపాయలు పెట్టి చదివిస్తున్నాం అయినప్పటికీ కూడా పిల్లల్లో ఎటువంటి మార్పు కనిపించట్లేదు అని బాధపడేటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఈ ఆగస్టు నెల నుంచి కూడా ఒక మంచి శుభపరిణామం ఏంటంటే పిల్లలు చదువు మీద కాన్సంట్రేషన్ చెయ్యరు. పిల్లలకి మరీ ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి పిల్లలకి బాగా తెలుసండి మనం ఎంత కష్టపడుతున్నాం, ఎన్ని లక్షల రూపాయలు మనం ఎక్కడి నుంచి అప్పులు చేసి పిల్లల చదువుల మీద పెడుతున్నాం. మనం ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఖర్చులు అన్నీ కూడా తెలుసు. కానీ పిల్లల్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని విషయాలు, కొంచెం అల్లరి చేసే విషయాలు కూడా మనం తగ్గించుకుంటారు. వాళ్ళు చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తారు పిల్లలు ఈ ఆగస్టు నెల నుంచి కూడా. వాళ్ళు అమ్మ మా నిజమే మా అమ్మగారు, నాన్నగారు చాలా కష్టపడుతున్నారు. మేము ఈ స్టేజ్‌కి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాం. మరి ఆ ఉన్నటువంటి ఆ ధనాన్ని మా ఖర్చుల కోసం ఎంతగా వినియోగిస్తున్నారంటే మేము చదువు మీద కాన్సంట్రేషన్ చేయాలి. మంచి చదువు చదువుకోవాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలని పిల్లలు ఆగస్టు నెల నుంచి కూడా చాలా అద్భుతంగా చదివే అవకాశాలున్నాయండి. పిల్లల చదువు మీద చాలా బుద్ధి పెట్టే అవకాశాలున్నాయి. మంచి మార్కులతో పాస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే వాళ్ళ కెరియర్ కూడా చాలా అభ్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలున్నాయి. అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పిల్లలకి కూడా నేను మరీ చెప్తున్నాను. మీరు రెజ్యూమ్స్ పెట్టుకోండి. మీరు ఒక మంచి కంపెనీలో మీరు అనుకునేటువంటి ఒక మంచి ప్యాకేజీ తోటి మీకు జాబ్‌లొచ్చే అవకాశాలున్నాయి. అలాగే మీరు చాలామందికి కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో కూడా మీరు మంచి మార్కులొచ్చే అవకాశాలున్నాయి. ఎగ్జామ్స్ రాయండి. అలాగే ఈ బ్యాంక్ సెక్టార్‌లో, ప్రైవేట్ సెక్టార్‌లోని ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అవ్వనివ్వచ్చు, ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, అలాగే సినీ రంగంలోకి ట్రై చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, రాజకీయ రంగంలోని ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ఆగస్టు నెలలో సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంచి పరిణామం, మంచి ఉద్యోగాలొచ్చే అవకాశాలున్నాయి. స్టాండర్డ్ అయ్యే అవకాశాలున్నాయి. పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలున్నాయి. మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పని సక్సెస్‌గా ముందుకెళ్ళడానికి ముందుగా మీరు ప్రయత్నించండి. ఆగస్టు నెల నుంచి కూడా. ఈ 5వ తారీఖు తర్వాతైతే ఇంకా మహా అద్భుతంగా ఉంది ఆగస్టు నెల నుంచి కూడా. ప్రతి పని కూడా సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయి కాబట్టి చాలా వరకు, చాలా వరకు మనశ్శాంతిగా ఉండే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. చాలా చిరాకు పడుతున్నాము. ఏ సంబంధాలు సెట్ అవ్వట్లేదు. చాలా సంబంధాలు చూస్తున్నాం. అయినప్పటికీ కూడా మనకి ఏ సంబంధాలు సెట్ అవ్వట్లేదు. ఏంటి భగవంతుడు అందరికీ మ్యారేజ్‌లు సెట్ అయిపోతున్నాయి. మా పిల్లలకి ఇంకా సెట్ అవ్వట్లేదు అనుకునేటువంటి బాధపడుతున్నటువంటి సింహరాశి వాళ్ళకి కూడా ఈ ఆగస్టు నెలలో మంచి సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలున్నాయి. మనం ఏదైతే అనుకుంటున్నామో పిల్లల అభ్యున్నత స్థాయికి వెళ్ళే సంబంధాలు. అలాగే మంచి గౌరవపరంగా, మంచి మర్యాద పరంగా మన పిల్లలు అక్కడికెళ్తే సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉంటారని చెప్పి మనం ఎలాంటి మంచి సంబంధాల కోసం చూస్తున్నామో అలాంటి మంచి సంబంధాలు పిల్లలకి సెట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది కూడా ఎంతో సంతోషించవలసినటువంటి విషయం కదండీ! అలాగే
ఈ దీర్ఘకాలికమైనటువంటి బాధలు, ఇబ్బందులు అంటే ఆరోగ్యపరంగా మనం బాధలు పడుతున్నాం. మంచి డాక్టర్‌ని సంప్రదించాం, మందులు తీసుకుంటున్నాము. టైమ్ టు టైమ్ మంచి ఆహారం తీసుకుంటున్నాం, మంచి నిద్ర తీసుకుంటున్నాం. ఉన్నప్పటికీ కూడా మనకి ఏదో ఒక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు కంటిన్యూగా రావడం జరుగుతా ఉంటుంటది. అలాంటి వాళ్ళకి ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి సింహరాశి వాళ్ళు కంపల్సరీగా ఈ 4 వారాలు కూడా ఎళ్ళవలసిందే. ఇదైతే మాత్రం కంపల్సరీగా చెప్పవలసిందే. ఆరోగ్యం కుదుట పడాలన్నా, పిల్లల జీవితాలు ఎదుగుదల అత్యున్నతమైన స్థాయికి వెళ్ళాలనుకున్నా, భార్యాభర్తల మధ్యలో డిస్టర్బెన్స్ రావడం, ఇంట్లో కలహాలు, అత్తగారికి కోడలికి పెద్ద పెద్ద గొడవలయిపోతుండడం, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు రావడం, చాలా చిరాకుగా ఉండడం, ఉదయం లెగిసిన దగ్గర నుంచి కూడా మనశ్శాంతి ముఖ్యంగా లేకపోవడం, పెద్ద పెద్ద అసలు గొడవలు ఎందుకు మొదలవుతున్నాయి, సాయంత్రానికల్లా ఎందుకు తగ్గటం లేదు, ఉదయాన్నే ఇంట్లో పెద్ద పెద్ద అరుపులు, కేకలు, మనశ్శాంతి లేకపోవడం, కోపాలు ఇలాంటివన్నిటిని కూడా ఇలాంటి అన్ని విషయాల్లో కూడా మనకి కొంచెం మనశ్శాంతి అనేది లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మీరు ఈ ఆగస్ట్ నెలలో ఈ 4 వారాలు కూడా ఈ ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటే మాత్రం అలాగే అభిషేకాలు చేసుకోండి. అలాగే ఒక పాలు ప్యాకెట్ తీసుకెళ్ళి అభిషేకాలు చేసుకొని భగవంతుని సన్నిధిలో ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు కూర్చొని ప్రార్థించండి. ఎదురుగా కూర్చోండి. మనకి ఏవి అర్జెంటమైనటువంటి పనులు లేవు. ఒక్క 10 నిమిషాలు, 15 నిమిషాలు ఆ భగవంతుని ఎదురుగా కూర్చోండి. ఏది గాబరాగా వచ్చేయకండి. కూర్చొని మనం మనసులో ఉన్నటువంటి బాధనంతటిని కూడా చెప్పుకోండి. మనకి ఎవరో చూస్తున్నారు, ఏటో చూస్తున్నారు ఇవన్నీ పక్కన పెట్టండి. మన కష్టాలు ఉండేటప్పుడు ఎవ్వరు కూడా చెయ్యి వేయరండి. మన సుఖాల్లో 10 మంది 10 చేతులు వేస్తారు. మన దగ్గర లేదు, కష్టాల్లో ఉన్నామంటే మన కాసి చూసినోళ్ళు కూడా ఒక్కరు కూడా ఉండరు. ఒక్కరు కూడా ఉండరు. అది మీరు అర్థం చేసుకోండి. మనల్ని కాపాడేది ఆ భగవంతుడు, ఆ భగవంతుడు, ఆ భగవంతుడు. మనల్ని ఎప్పుడు కాపాడేది ఆ శ్రీరాముడు, 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 శ్రీరాముడు. మన కష్టాల్లో ఉండేటప్పుడు మనల్ని ఎప్పుడు కాపాడేది, మనల్ని నిరంతరం కూడా మనల్ని కాపాడుతూ వస్తున్నది ఆ శ్రీరాముడు ఒక్కడే. ఇది ఎప్పుడు అర్థం చేసుకోండి. అందుకనే ప్రతి ఒక్కరికి సింహరాశి వాళ్ళకి చెప్తున్నాను కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయండి. అలాగే ఉదయాన్నే లెగిసి మీరు శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అని మీరు పూజలు చేసుకున్నట్లయినా సరే, చాలా అద్భుతంగా ఉంటుంది సింహరాశి వాళ్ళకి. అలాగే మీరు ప్రతి మంగళవారాలు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికెళ్ళి మీరు దండం పెట్టుకొని పూజించుకోండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎదురుగా కూర్చొని మీరు మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా తెలియజేసుకోండి. మీకు ఆ భగవంతుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా రక్షగా కాపాడుతాడు మీ కుటుంబాన్ని. అలాగే మీరు కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా సరే, కొంచెం గుడికి కొంచెం ప్రసాదంగా స్వీట్ అనేది తీసుకెళ్ళి ఒక పావు కేజీ గాని, అర కేజీ గాని మీకు తోచినది జిలేబీ గాని, కాజా గాని, మైసూర్ పాక్ గాని ఏదైనా సరే ఒక స్వీట్ పదార్థం అనేది తీసుకెళ్ళి కొంచెం ప్రసాదం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పెట్టి మిగతా ప్రసాదాన్ని అక్కడికొచ్చినటువంటి భక్తులకి గాని, బయట కూర్చున్నటువంటి పేదవారికి గాని మీరు పంచిపెట్టినట్లయితే సరే, మీ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోంచి మీరు బయటపడగలిగేటువంటి అనేక అవకాశాలు మనకి ఆ భగవంతుడు చూపిస్తాడు. మన ఒక 4 వారాల్లోని ఈ ఆగస్టు నెలలోని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలిగే అవకాశం ఉంటుంది. అందుకే చాలామంది చేశారు. చాలా సక్సెస్‌ఫుల్‌గా సాధించారు. అలాగే ఈరోజు చాలామంది మనకు కొన్ని వేల మంది కామెంట్స్ పెడుతున్నారు. గురువుగారు మేము ఇలాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకోవడం వల్ల ఆర్థికపరమైనటువంటి ఖర్చులోంచి బయటపడగలిగాం భగవంతుడి దయ వల్ల అని చెప్పి. అందుకని ప్రతి ఒక్కళ్ళకి ఆర్థికపరమైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా మనకి ఈ సంవత్సరం ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంది. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, మీరు కంపల్సరీగా మీరు ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికెళ్ళి మీరు దర్శనాలు చేసుకున్నట్లయితే, అభిషేకాలు చేయించుకున్నట్లయితే మాత్రం మనం ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి బయటపడగలిగే అవకాశాలు చాలా ఉన్నాయండి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఇది కంపల్సరీగా మీరు చేసేయండి. ఒక్కసారైనా చేయండి. అలాగే ఇంకా ఎవరైనా కొత్తగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఆగస్ట్ నెలలో చాలా అంటే చాలా మంచి మంచి విషయాలు ఇంకా మనం చాలా వీడియోలు చేసుకోవాలి. మీకు అందరికీ తెలిసిందే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనం చాలా మంచి మంచి వీడియోలు చేసుకుంటున్నాము. చాలా అద్భుతంగా ఉంటున్నాయి ఈ వీడియోలన్నీ కూడా. అలాగే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ, శ్రీరామ, శ్రీరామ అంటున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా సింహరాశి వాళ్ళ కోసం చేస్తున్న వీడియోల కోసం ఆ రెస్పాన్స్ చాలా బావుంది. మా జీవితానికి చాలా దగ్గరగా ఉన్నట్టుగా ప్రతి విషయం కూడా చెప్తున్నారు గురువుగారు అని చెప్తున్నారు. ఇంకా ఎవరైనా సరే కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆ వీడియోలన్నీ చూడలేకపోతే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోలన్నీ చూడండి.
చాలా అద్భుతమైనటువంటి రెమెడీస్ కొన్ని వేల మంది ఆ రెమెడీస్ అన్నీ కూడా పాటించి ఈరోజు సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉద్యోగాలు తెచ్చుకొని మ్యారేజ్‌లయ్యి సుఖ సంతోషాలతో హ్యాపీగా సంతోషంగా ఉన్నారండి. అందుకే నేను చాలా మందికి చెప్తుంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా ఛానల్‌తో ఈ ఛానల్ పోల్చుకోకండి. నా ఛానల్‌ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. జీవితంలో అభ్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశాలైతే మాత్రం తప్పకుండా ఉంటాయని 100కి 100% నేను చెప్పగలను. మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఉంటానండి. మీ దిలీప్. కామెంట్ సెక్షన్‌లో మాత్రం శ్రీరామ అని రాయడం మర్చిపోవద్దు.